ఈ సమాజాన్ని తన ఆటలతోన తన పాటలతోన ప్రభావితం చేసినటువంటి గొప్పైనటువంటి మహా పోరాట యోధుడు. ఆయన పాట, ఆయన మాట, ఆయన ఆట తరగని గని గద్దరన్న. ఈరోజు గద్దరన్న జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బూరూరు గిరిరాజాన్ని మాట్లాడవలసిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతాము. ఈరోజు ప్రజావాగ్గేయకారుడిగా, ప్రజాయుద్ధ నౌకగా, తెలంగాణ జానపద కళలకు సాంస్కృతిక వారధిగా నిలిచిన మహనీయుడు గద్దర్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, యాదవ సంఘ నాయకుడు వెంకటేష్, అలాగే మైనార్టీ నాయకుడు క్రాఫ్ట్ టీచర్ బాయ్ స్కూల్ బాలమయ్య గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, తెలంగాణలో గద్దర్ ప్రతిరూపం తెలంగాణ జానపద కళలకు చిహ్నంగా భావిస్తాం. ఆయన తన ఆట పాట ద్వారా అందరి హృదయాలను చూరగొన్న వ్యక్తిగా మనం కీర్తిస్తాం. అటువంటి గద్దర్ గారు 1948 జనవరి 31న మెదక్ జిల్లా తూఫ్రాన్లో లక్ష్మమ్మ శేషయ్య అనే పుణ్య దంపతులకు ఒక దళిత సామాజిక కుటుంబంలో పుట్టిన వ్యక్తి. వారి చిన్నపాటి వ్యవసాయ కూలీ కుటుంబం. వాళ్ళమ్మ చిన్నప్పుడు కూలీనాళ్ళు చేస్తూ ఈయనను చదివించింది. నిజామాబాద్ మహబూబ్ నగర్ లో కూడా చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసినాక కెనరా బ్యాంకులో క్లర్క్గా కొంతకాలం పనిచేసి ఉద్యోగానికి కూడా రాజీనామా చేశాడు. తర్వాత ఆ రోజుల్లో ఆయన 1969 తెలంగాణ ఉద్యమంలో కూడా తన ఆటపాటలు ద్వారా అందరినీ ఉర్రు తొలగించాడు. ఆ రోజుల్లోనే ఆయన మొదట బుర్రకథలు చెప్తూ జీవించేవాడు. బుర్రకథలు అంటే ఆయనకి ఇష్టము. అనేక కుటుంబ నియంత్రణ, అనేక సామాజిక సమస్యలపైన బుర్రకథలు చెప్పేవాడు. ఆ సందర్భంగా పి నరసింహారావు ఆ రోజుల్లో ఈయనను చూసి, ఆ రోజుల్లో ఆయన సినిమాల్లో కూడా మాభూమి అనే సినిమాలో యాదగిరి పాత్రనిచ్చిండు. యాదగిరి ఒక నిజాం వ్యతిరేక పోరాట యోధుడుగా ఆ పాట, ఆ సినిమా చాలా ప్రసిద్ధి చెందింది. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు నైజాం సర్కరోడా. ఆ నైజాం దోస్కుత్యాలను కాసిం రజ్వీ తెలంగాణ పల్లెలపై పడి పీడిస్తున్న ఆ విషయాన్ని పాటలో, ఆ పాట తనే రాసి ఆడి పాడి నటించాడు. యాదగిరి పాత్ర చాలా ప్రసిద్ధి చెందింది. ఆ రకంగా ఆయన 71లో ఒరే రిక్షా, ఆ రిక్షా మీద పాట రాసిండు, ఆపర రిక్షా అనేది. అదే ఆల్బమ్ గద్దర్ అనే ఆల్బమ్తోన దాన్ని పెట్టిండు. అంటే గద్దర్ ఈయనది ఒక స్వాతంత్రం రాకముందు గద్దర్ పార్టీ పోరాటం చేసింది. ఆ పార్టీ గదర్ పార్టీనే ఈయన గద్దర్ అనే పేరు పెట్టుకున్నాడని మనకు చరిత్రలో తెలుస్తుంది. ఒక ఆల్బమ్ ద్వారా గద్దర్ అనే ప్రసిద్ధి చెందాడు. కనుక ఈ విధంగా ఆయన గద్దర్ అంటే అసలు పేరు గుమ్మడి విఠలరావు, ఆయన అసలు పేరు. ఆ విధంగా సినిమాలో మాపూములో నటించిన తర్వాత ఆయన అనేక పాటలు రాశాడు. మదనా సుందారి, ఆర్ నారాయణమూర్తి సినిమాలో ఒరే రిక్షాలో మల్లె పువ్వుకు పందిరి ఓలే అనే పాటలో నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మ అనే పాట, ఈ పాటకు నంది అవార్డు వచ్చినా తిరస్కరించాడు. ఈ విధంగా ఎన్నో పాటలు, మదనా సుందారి, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా ఆయన అనేక పాటలు, అంటే తెలంగాణ గేయాలను, అంటే మన తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల అకృత్యాలపైన తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన పాటలు. జై బోలో తెలంగాణ అనే పాట చాలా ప్రసిద్ధి చెందింది. అంటే అమ్మా తెలంగాణ మా ఆకలి కేకల గానమని తెలంగాణ దౌష్కృష్ట్యాలను ఆంధ్ర వాళ్ళు జరుపుతున్న పీడిత విషయాలను కూడా ఆ పాటలో చాలా, ఇట్లా అనేక పాటలు రాసి ఆ రోజుల్లో ఆయన 1990లో ఆయన కొంత నక్సల్ ఉద్యమంలో, రాడికల్ ఉద్యమంలో కూడా పనిచేశాడు. ఎన్కౌంటర్లను ఖండించాడు. తర్వాత ఆ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నాడు. 90లో అప్పటి మర్రి చెన్నారెడ్డి నిషేధం ఎత్తివేస్తే నిజాం కాలేజ్ గ్రౌండ్ లో ఆయన జరిపిన ఆటపాట, ఆయనకు ఒక గొంగడి, గోచి, ఇట్లా కర్ర ధరించి ఆయన వేషధారణ అద్భుతం. ఆ విధంగా ఆ కాలేజ్ గ్రౌండ్ లో 2 లక్షల మంది హాజరయ్యారు. వనపర్తికి కూడా వచ్చాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ బాయ్ స్కూల్ గ్రౌండ్ లో
ఆ పాట వాడి అందరిని ఆకట్టింపజేశాడు. ఆ విధంగా అనేక ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాల ద్వారా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నడుపుతున్న రాజారాం ప్రకాష్ సార్ కూడా వనపర్తి గద్దర్గా ఆయన కూడా అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటూ గద్దర్ పాటకు ప్రతిరూపకంగా తను కూడా పాటలు రాసి ఆడి పాడి ప్రజా ఉద్యమాలను ప్రేరేపిస్తాడు. కనుక అటువంటి గద్దర్ గారు అప్పుడు ఆయన ఇంటిపైన పోలీసులు దాడి చేస్తే బుల్లెట్లు జరిగితే అన్ని తీసిండ్రు. ఒక బుల్లెట్ తీస్తే ప్రాణం పోతుందంటే ఆ బుల్లెట్ అట్లనే శరీరంలో నిలిచిపోయింది. తర్వాత ఆయన 2023 ఆగస్టు 6న, అంతకుముందే జూలైలో గుండెపోటుతో హైదరాబాద్ లో ఆసుపత్రులు చేరి వైద్యం అందిస్తున్న క్రమంలో ఆగస్టు 6, 2023 74 ఏళ్ల వయసులో మరణిస్తారు. ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించమని ఆదేశించింది. ఆయనకు సూర్యం, చంద్రం, వెన్నెల అంటే ప్రకృతి అంటే ఆయనకు చాలా ప్రేమ. ప్రకృతి పైన అడవి తల్లికి వందనాలు అనే పాట చాలా ప్రసిద్ధమైంది. ప్రకృతి పైన చాలా గేయాలు రాసిన కవి, గాయకుడు. తన ఆటపాటలతో అందరినీ ప్రేరేపించే ఒక తెలంగాణ జానపద కళలకు చిహ్నంగా గద్దర్ను భావిస్తాం. కనుక అటువంటి గద్దర్ పాటలు ప్రజా జీవితంలో ఈ తెలంగాణ జానపద సాహిత్యం ఉన్నంత వరకు గద్దర్ పాటలు తెలంగాణ చరిత్రలో కాదు, యావత్ భారతదేశ ప్రపంచ చరిత్రలో గద్దర్ పాటలు నిలిచిపోతాయని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహార్ గద్దర్ అన్నకు, జోహార్ జోహార్, జోహార్ గద్దర్ అన్నకు, జోహార్ జోహార్. కొనసాగిద్దాం గద్దర్ ఆట పాటలను, కొనసాగిద్దాం గద్దర్ ఆట పాటలను, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. జై భీమ్. జై భీమ్.